హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఈ వీడియోలో మనం గ్రైండర్ మిక్సర్ గ్రైండింగ్ చేసుకున్న తర్వాత పిండి ఎలాగ క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా ఎప్పటికీ అవి కొత్త వాటిలాగానే ఉంటాయి. నీట్గా మనము గ్రైండ్ చేసుకుని ఇమీడియట్గా మిక్సీ బౌల్ అయినా గ్రైండర్ బౌల్ అయినా కొంచెం నీళ్లు తీసుకొని ఎంటీ కంటైనర్ని మనము అంటే ఖాళీగా ఉన్న మిక్సీ జార్ని పప్పు అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు తిప్పుకోవాలి. మనం అలా చేయడం వల్ల బ్లేడ్స్ కింద ఉన్న పప్పు కానీ లేదంటే కొంచెం హీట్కి ఒక్కొక్కసారి కింద అడుగంటి గట్టిగా అయిపోతుంటుంది పిండి, అదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం మిక్సీ క్లీన్ చేసుకున్నాం, తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో గ్రైండర్ కూడా క్లీన్ చేసుకుందాం. నేను ఆల్రెడీ వాటర్ పోసి ఉంచానండి. ఇప్పుడు రన్ చేస్తే కాస్త రాళ్ళు అనేవి అలా తిరిగాయంటే ఆ లైన్స్గా ఉన్న రాళ్ళ మీదలో ఉన్న పప్పు అంతా కూడా ఈజీగా వాటర్లోకి వెళ్ళి మనం క్లీన్ చేసుకునేటప్పుడు త్వరగా వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూసినట్టుగా మనము బౌల్స్ని సోప్ తోటి వెంటనే కడిగేసుకుంటే త్వరగా వచ్చేస్తుంది. లేదంటే మినపప్పు చాలా గట్టిగా అయిపోయి మనకి క్లీనింగ్ అనేది చాలాసేపు పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే గ్రైండింగ్ అయిపోగానే వెంటనే ఈ విధంగా ఎంటీ కంటైనర్స్ రన్ చేసుకొని సోప్తో ఇక్కడ మీకు వీడియోలో చూసినట్టుగా క్లీన్ చేసుకుంటే ఎప్పటికీ నీట్గా ఉంటాయి. మనకి చాలా రోజుల వరకు కొత్త వాటిలాగా ఉంటాయి గిన్నెలు కూడా. ఇక్కడ అడుగు భాగంలో కూడా మనకి పప్పు వెళ్తూ ఉంటుందండి. గ్రైండ్ చేసేటప్పుడు పెడతాం కదా మనము గ్రైండర్లో, అది బౌల్లో. సో అక్కడ కూడా ఆ పప్పు అనేది లేకుండా చక్కగా మీరు చిన్నగా మనకి చిటికిన వేలు దూరగలిగితే దాంతోటైనా లేదంటే మనం ఏదైనా చిన్న బ్రష్ హెల్ప్ తోటైనా సరే ఆ లోపల ఉన్న పప్పును క్లీన్ చేసుకోకపోతే మనము కడిగి పెట్టేసిన తర్వాత బౌల్లో అది కొంచెం తర్వాత పులిసిపోయి వాసన వస్తుందన్నమాట బౌలు. సో అక్కడ కూడా క్లీన్గా పోయేలాగా చూసుకోవాలి మనం గ్రైండర్ గిన్నెకి ఎప్పుడైనా సరే అడుగు భాగం కూడా. రాళ్ళు కడిగేసిన తర్వాత అవి గబగబా రోల్ అవుతాయి కాబట్టి కొంచెం వెనక్కి వైపుకి పెట్టుకొని ఉంచుకొని మిగతా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ బౌల్కి కూడా నేను ఊరికే దానికి ఇచ్చింది అటాచ్మెంట్ తీయకుండా అలాగే ఉంచేసేసి ఏమైనా పప్పు కానీ సైడ్స్ వెళ్ళిపోయి ఉంటే నేను టూత్ బ్రష్ సహాయంతో క్లీన్ చేసేస్తాను. మనం ఊరికే తీసి పెడుతుంటే లూజ్ అయిపోతుంది కాబట్టి మనం వెంటనే కడిగేసుకునేటప్పుడు బ్రష్తో కడిగేస్తే క్లీన్గా పోతుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. మిక్సీ గిన్నెలు కూడా వెనక భాగం ఊరికే తడపకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం పైననే కడిగేసేసి కొంచెం ఏమన్నా వాటర్ వెళ్తే అవి పోయేలాగా అనేసి బోర్లించుకుంటే మిక్సీ గిన్నె కూడా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రైండర్ కూడా మనం ఇవన్నీ కడుక్కునే లోపల కొంచెం నీళ్ళు చల్లి ఉంటే నానుంటుంది కాబట్టి తర్వాత ఇక్కడ చూపించినట్టుగా మనం సోప్ రబ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. బరువుగా ఉంటుంది కాబట్టి మనం సపోర్ట్ కింద పెట్టుకొని ఈ విధంగా టూత్ బ్రష్ హెల్ప్ తోటి క్లీన్ చేస్తే మనం ఎక్కువసార్లు పట్టుకుంటూ ఉంటాం కాబట్టి చేతిలో ఉన్న పప్పు అంచులు వెనకాల మనకి ఉండిపోయి ఉంటుందన్నమాట. దాన్ని ఈ విధంగా బోర్లించి మనము టూత్ బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకుంటే క్లీన్గా వచ్చేస్తుంది. తర్వాత యాజ్ యూజువల్ రెగ్యులర్ నార్మల్ బౌల్స్ కడుక్కున్నట్టే లోపల కూడా మనం జాగ్రత్తగా చూసుకుని కడుక్కోవాలి. బరువుగా ఉంటుంది కాబట్టి చేయి జారిపోవచ్చు కాబట్టి నిదానంగా ఏదైనా బేస్ మీద ఇలాగ మనం బరువు అనేది ఊరికి చేతిలో పట్టుకోలేకుండా ఈ విధంగా హెల్ప్ తీసుకొని మనం క్లీన్ చేసుకుంటే కొంచెం పెద్ద గిన్నెలు కూడా ఉంటాయి కాబట్టి ఈ గిన్నె అంటే అంత పర్వాలేదండి. కొంచెం పెద్ద గిన్నెలు కూడా ఉంటాయి కదా, వాటికి ఇలా సపోర్ట్ పెట్టుకుని కడుక్కుంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనం. ఇంకేమైనా కడిగిన తర్వాత పోనట్టుగా ఉంటే ఒకసారి చూసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మినపప్పు అనేది సరిగ్గా పోకపోతే మనకి బౌల్ అనేది స్మెల్ వస్తుంది. సో కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా వెంటనే కడుక్కుంటేనే త్వరగా అయిపోతుంది. తర్వాత కడుగుదామని చెప్పి పక్కన పెట్టామంటే అది బాగా ఎండిపోతుంది, జిగురు పదార్థం కాబట్టి చాలా గట్టి పడిపోతుంది. మనకి క్లీనింగ్ అనేది చాలాసేపు పడుతుంది. వెంటనే అయిపోతే మనకి ఈ విధంగా చేసేసుకున్నామంటే త్వరగా పని అనేది పూర్తయిపోతుంది. చూసారు కదండి, నేను చూపించిన ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మీకు స్క్రీన్ మీద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసుకుంటుంటే మన బౌల్స్ ఎప్పటికీ క్లీన్గా నీట్గా కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయన్నమాట. హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్, బాయ్ బాయ్.